క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాను. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? లేవగానే ఆరోగ్యంగా లేచారా? ప్రభును స్తుతిస్తూ లేచారా? ఘనపరుస్తూ లేచారా? దేవుడు మన జీవితాలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు దయచేసినందుకై we need to praise God, we need to thank God. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కదండి. మనం సజీవులముగా ఉన్నందుకై కదా. దావీదు ఆయన వేకువనే లేచి ప్రభుని స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు, ప్రభు చేసిన మేలులన్నిటిని బట్టి ప్రభుని కొనియాడేవాడు. ఈరోజు మీరు కూడా లేవగానే ప్రభుని స్తుతించండి, ఘనపరచండి. మీకున్న సమస్యలు ఏవైనా సరే అవన్నీ యేసు నామములో పటాపంచలైపోవును గాక. ఈరోజు మీరు అద్భుతం చూచుదురు గాక. ఈ నెల మన వాగ్దానం, దేవునికి సమస్తమును సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తం సాధ్యమే. ఈరోజు శుభవచనం కొరకు 109వ సంకీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మానక ప్రార్థన చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన మానకూడదు, ప్రార్థన మానకూడదు. నేను మానక ప్రార్థన చేయొచ్చు. ఈరోజు మన శుభవచనం అదే, మానక ప్రార్థించుడి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన శిష్యులకు చాలా విషయాలు నేర్పిస్తూ విసుకక ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. పౌలు దెస్సలోనికై పత్రిక రాస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే వితౌట్ సీజింగ్. విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి కదండి. దేవుని బిడ్డలు నిత్యము ప్రార్థన చేయాలి, ప్రార్థన మాత్రం మానకూడదు. దావీదు ఏ సందర్భంలో ఈ మాట అన్నాడో తెలుసండి. దావీదు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులను మనం ప్రేమిస్తామండి, కానీ వారు మన మీద పగపడతారు. అయినా దిగులు పడబాకండి, అయినా కోప్పడబాకండి, దిగులు పడకూడదు. ఏంటి పాస్టర్ గారు, నేనేమో ప్రేమించా, కానీ వాళ్ళేమో నా ప్రేమను ఆసరాగా తీసుకొని నా మీద పగపడుతున్నారు, నా మీద లేనిపోయిన వార్తలు సృష్టిస్తున్నారు, నా మీద నిందలేస్తాను. మనిషి నైజమే అంతా. అయితే నువ్వు దేవుని బిడ్డవైతే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును బట్టి అలాంటి వారి కొరకై ప్రార్థన చేయాలి కదండి. దేవుని వాక్యంలో యేసు ప్రభువారు మనకు అనేకమైన విషయాలు బోధించారు కదండి. ఆయన మనకు నేర్పించిన ఒక అమూల్యమైన పాఠం ఏంటంటే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏమి లాభం? మీ శత్రువులను ప్రేమించండి. చూడండి, మనకి టీ ఇచ్చే వాళ్ళకి మనం టీ ఇవ్వటం పెద్ద విషయం కాదు, మనకు భోజనం పెట్టిన వాళ్ళకి మనం భోజనం పెట్టడం పెద్ద విషయం కాదు. శత్రువులను ప్రేమించినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు, నువ్వు నిజమైన దేవుని బిడ్డవు కదండి. శత్రువులను ప్రేమించడం కష్టమే. మహాత్మా గాంధీ గారు కూడా ఈ మాట వినే జీసస్ ఈజ్ ఎ రాడికల్ టీచర్ అన్నాడంట. శత్రువులు ఎవరు ప్రేమిస్తారండి? శత్రువులు ఎవరు ప్రేమిస్తారు? జీసస్ ఈజ్ ఎ రాడికల్ టీచర్. యేసు ప్రభు ఒక విప్లవాత్మకమైన బోధకుడు అన్నాడంట. ఎంత బలమైన మాట చూడండి. యేసు ప్రభు మనకు నేర్పించాడండి, ఆయన చేసి చూయించిందే మనకు నేర్పించాడు. మీ శత్రువులను ప్రేమించండి. అందరు తాగిపోలేదు యేసయ్య. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించడం అంటే ఇదే. మనం ప్రేమిస్తే మన మీద పగబట్టడం, మనం ప్రేమిస్తే ప్రేమను చులకనగా చూడటం, మనం ప్రేమిస్తే మన మీద నిందలేయటం, మనం ప్రేమిస్తే మన మీద లేని వార్తలు సృష్టించటం. అలాంటి వారు ఈ సమాజంలో మన కంట కనబడ్డప్పుడు ఏం చేయాలి? వారి కొరకు మానక ప్రార్థన చేయాలి. చాలాసార్లు అండి విశ్వాస జీవితంలో మనం కృంగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇట్టటోళ్ళందరినీ గుర్తు చేసుకొని రాత్రంతా నిద్ర లేకుండా ఉంటారు కొంతమంది కదా. ఈరోజు నువ్వు మనశ్శాంతి లేదు కదా, నీకు సమాధానం లేకపోవటానికి ఒక కారణం చెప్పంటావా? ఇదిగో, ఎవరో నీ మీద రాత్రి నిందేసి ఉంటారు, ఎవరో నీ మీద లేని వార్త సృష్టించుంటారు, ఎవరో నీ మీద నీకు అసలు సంబంధం లేని విషయం నీ గురించి మాట్లాడుకొని ఉంటారు. అవి నీ కంటపడ్డప్పుడు, అవి నీ చెవిని వినబడ్డప్పుడు, ఇలా టోడినా నేను ప్రేమించింది, ఇలా టోడినా నేను దగ్గర తీసుకుంది,
ఇలా తోడినా నేను దగ్గరికి తీసుకొచ్చింది అని నువ్వు దిగులు పడతా కూర్చున్నావు. అలాంటి సమాజంలోనే మనం ఉన్నాము. నువ్వు ప్రేమిస్తే నీ మీద పగబట్టే మనుషులే ఈరోజు. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను చులకనగా చూసే మనుషులే. అయితే దేవుని బిడ్డగా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే వారి మార్పు కొరకు మానక ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాల శ్రేయస్సు కొరకై, క్షేమం కొరకై మానక ప్రార్థన చేయాలి. అవునండి, మనకు ప్రభు నేర్పించిన సత్యం అది. దావీదు అన్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టారు. అయితే నేను మానక ప్రార్థన చేయొచ్చు. 5వ వచనంలో కూడా నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు నీ కంటి ముందు కనబడ్డప్పుడు, అలాంటి వారు నీ ఇంట్లో ఉన్నప్పుడు, అలాంటి వారు నీ దగ్గర ఉన్నప్పుడు, అలాంటి వారు నీ సంఘం మధ్యలో ఉన్నప్పుడు ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. యేసయ్య అలాంటి భక్తి కోరుతున్నాడు. యేసయ్య అలాంటి విశ్వాసాన్ని కోరుతున్నాడు మన నుంచి. ప్రార్థన చేస్తావా? ఈరోజు ప్రార్థన చేయి. యేసయ్య వాళ్ళనే, నీ శత్రువులనే నీకు మిత్రులుగా చేయునుగాక. నీ శత్రువులనే నీకు మిత్రులుగా చేయునుగాక. ఈ రోజు వరకు నువ్వు ప్రేమించావు కదా, నీ ప్రేమకు ప్రతిగా ఎవరైతే నీ మీద పగపట్టి నీకు వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారో, దేవుని బిడ్డగా వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. యేసయ్య శత్రువులనే కదా, సామెతల గ్రంథంలో సొలొమోను ఎప్పుడో రాశాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయటం, అలాంటి వారు తారసపడితే ప్రేమించడం కానీ నువ్వు నేర్చుకోగలిగితే, దేవుని బిడ్డలారా, మనం అలాంటి భక్తిలోకి మనం వచ్చినప్పుడు యేసయ్య నీ శత్రువులను కూడా ఈరోజు మిత్రులుగా చేయునుగాక, నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేస్తాను. మీ మనసులో ఎవరన్నా అలాంటి విరోధ స్వభావం కలిగిన వారు గుర్తొస్తూ ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు లేవగానే శుభోచనం ద్వారా మమ్మల్ని దర్శించిన మీ మాటను బట్టి స్తోత్రాలు అయ్యా. తండ్రి, నేను ప్రేమను చూపిస్తే ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఎంత బలమైన మాట అయ్యా. ఈరోజు సమాజం అలాగే ఉంది. మేము ఎవరిని ప్రేమిస్తామో వారికి మేము శత్రువులు అయిపోతాం. ఎవరు మేము ప్రేమిస్తామో వారు మా మీద పగబడుతున్నారయ్యా, మాకు విరోధంగా మాట్లాడుతున్నారు. మా ఇంటి దగ్గర ఉన్నవారే, మాతో సంబంధాలు పెట్టుకున్న వారే, ఒకప్పుడు మాతో సహవాసం కలిగిన వారే ఈరోజు మా ప్రేమకు ప్రతిగా పగబట్టి విమర్శలు కురిపిస్తా, నిందలేస్తా ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలని లేవగానే ధైర్యం గొలిపే ఒక శ్రేష్టమైన శుభోచనం ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకై స్తోత్రం. మీ వాక్యం సత్యమయ్యా. ఎవరైతే ప్రభా మిమ్మల్ని హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు తండ్రి, మీకు స్తోత్రం. మా శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాయన, మీకు స్తోత్రం. ఈరోజు ప్రభా నీ బిడ్డలు ఎవరైతే నాయన అలాంటి పరిస్థితులకు నడుస్తున్నారో వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నారు. మానక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. మానక ప్రార్థన చేయమన్నారు, విసుకక ప్రార్థన చేయమన్నారు, ఎడతెగక ప్రార్థన చేయమన్నారు, నిత్యము ప్రార్థన చేయమన్నారు. అలాంటి ప్రార్థన అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి తండ్రి. ఈ దినం చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి మా తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించండి అయ్యా తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాల్లో మీ దీవెన దయచేయండి. మంచి ఆయురారోగ్యాలు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామమున వారి గర్భములు తెరవబడును గాక. ఏకాంగులు సంసారులుగా దీవించబడుదురు గాక. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దొరుకును గాక. సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగును గాక. తండ్రి, వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించబడును గాక. పెట్టుబడులు ఆశీర్వదించబడును గాక. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వారి చేతుల కష్టార్జితం దీవించబడును గాక.
ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం కలుగును గాక. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, అయా తండ్రి నీ బిడ్డలకు క్షేమము కలుగును గాక. సహాయం దయచేయి. ఇదిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయి ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయి. రైతులు, పాడి పంటలను దీవించండి. రాజకీయ నాయకులను దీవించండి. అధికారులను దీవించండి. మా రాష్ట్ర నాయకులను దీవించండి. అయా మా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి, అధికారులందరినీ, మా దేశాన్ని దీవించండి. ఇదిగో ఈరోజు శుభవచనం అనేకుల జీవితాల్లో కార్యసిద్ధి కలుగజేసి మేము మానక ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలు, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, ప్రతి కుటుంబానికి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.